రూ. 500 దొరికే 10 కార్ యాక్సెసరీస్ గురించి చెప్తాను. మీలో చాలామంది కనీసం 5 అయితే మీకు ఇందులో 10లో 5 అయితే గ్యారంటీగా మీరెప్పుడు వినుండరనమాట. అలాంటి యాక్సెసరీస్ పట్టుకొస్తాను. కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ యాక్సెసరీస్ అయితే ఇందులో ఉన్నాయి. సో, ఇందులో ఒక యాక్సెసరీ అయితే మీ పాత కార్‌ని కొంచెం కొత్త మోడల్ కార్‌లాగా మీకు ఫీల్ అయ్యేలాగా ఆ ఫీచర్స్ పట్టుకొస్తది. ఇంకొక యాక్సెసరీ అయితే మీరు బేస్ వేరియంట్ తీసుకున్నా కూడా బేస్ వేరియంట్‌లో లేని ఫీచర్స్‌ని మీకు అది ఇవ్వగలుగుతుంది. అండ్ ఇంకొక యాక్సెసరీ మీకన్నా ఎక్కువ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి నచ్చుతదనమాట. సో, ఇలా మొత్తం యాక్సెసరీస్ అయితే చూసేద్దాం. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ అక్కడ హైప్ బటన్ కనిపిస్తుంటే గనక హైప్ బటన్ మీద క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు కార్ కొనే ప్రాసెస్‌లో ఉంటే గనక కార్ మామ కమ్యూనిటీ ఉందండి. కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వి డిస్కస్ చేయొచ్చు. కార్ కొటేషన్స్ గట్టా. అండ్ ఇప్పుడు కొత్తగా బ్రిజా ఫేస్ లిఫ్ట్ కూడా రాబోతుంది. సో, బ్రిజా కొనాలనుకునే వాళ్ళు మన దాంట్లో గ్రూప్‌గా ఆల్రెడీ గ్రూప్‌గా వెళ్లి బుక్ చేద్దామని చూస్తున్నారు. సో, కమ్యూనిటీలో జాయిన్ అయితే వాళ్ళతో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు కార్ ఆల్రెడీ కొనేసి ఉంటే గనక కార్ ఓనర్స్‌తో కనెక్ట్ అవ్వచ్చు. సో, కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. చెక్ చేయండి. సో, మనం నైట్ టైమ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఎదురుగా వచ్చే కార్స్ గానీ, వెహికల్స్ పెద్ద పెద్ద లారీలు, ట్రక్‌లు లైక్ బిగ్ కార్స్ గానీ, బిగ్ వెహికల్స్ వాళ్ళ యొక్క లైటింగ్ కొడుతూ ఉంటే, ఆ లైటింగ్ మన కళ్ళల్లో గ్లేర్ కొట్టి మనకి కొన్నిసార్లు ముందేముందో కనిపించదు. అండ్ హైవేస్‌లో ఇంకా ఎక్కువుంటది. సిటీస్‌లో కూడా ఉంటది. ఈ గ్లేర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటది నైట్ టైమ్ డ్రైవ్ చేసినప్పుడు. సో, ఎస్పెషల్లీ ఎవరైతే స్పెక్టికల్స్ ఏసుకొని డ్రైవ్ చేస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటదండి. సో, నేను కూడా ఫేస్ చేశాను. దీనికోసం ఒక యాక్సెసరీ అయితే ఉంది. సో, ఈ యాక్సెసరీ యాక్చువల్‌గా ఏంటంటే రూ. 400 దగ్గరలో ఉంది ప్రైజింగు. బట్ ఇట్ ఈస్ రియల్లీ వర్త్ అండి. ఎందుకంటే ఇది గ్లేర్‌నయితే తగ్గిస్తది. సో, ఇదేంటంటే మన సన్‌వైజర్‌కి మనం క్లిప్ చేసేయవచ్చు. అటాచ్‌మెంట్ ఉంటది. సన్‌వైజర్‌కి క్లిప్ అయిపోతది. క్లిప్ అయిపోయి జస్ట్ ఇది అన్‌ఫోల్డ్ చేసుకొని మనము పెట్టుకోవచ్చు. సో, ఇది చాలా మటుకు గ్లేర్‌నయితే తగ్గిస్తది. ఆల్రెడీ మన కమ్యూనిటీలో యూజ్ చేస్తున్న చాలామంది కూడా రికమెండ్ చేశారనమాట. సో, ఇది ఫస్ట్ యాక్సెసరీ అండి. సో, సెకండ్ యాక్సెసరీ మన లిస్ట్‌లో ఇది కూడా ఏంటంటే హైవేలో ఎక్కువ డ్రైవ్ చేస్తారు మీరు. లాంగ్ జర్నీస్ ఎక్కువ వెళ్తా ఉంటారు. అండ్ ఒకవేళ మీ కారు కలర్ డార్క్ కలర్ అనుకోండి. ఇది ఇంకా మీకైతే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోద్దనమాట. సో, ఈ యాక్సెసరీ ఏంటంటే రాత్రిపూట మనం ఎక్కడైనా కార్‌ని ఆపాము. ఆపి మన కార్ డోర్ తీస్తున్నాం. సో, డోర్ తీసినప్పుడు కొంచెం విజిబిలిటీ ఉండకపోవచ్చు. సో, ఆ విజిబిలిటీ రాత్రిపూట చీకటిగా ఉన్న ప్లేస్‌లో ఒకవేళ డోర్ ఓపెన్ చేస్తారనుకోండి. డోర్ ఓపెన్ చేసినందుకు ఇండికేషన్ రావడానికి ఈ యాక్సెసరీ పనికొస్తది. సింపుల్ ఎల్ఈడీ లైట్స్ లాగా ఉంటాయండి. సో, ఇవి మనము అక్కడ స్టిక్ చేసేయవచ్చు డోర్ సైడ్‌కి. ఇవి బ్యాటరీ ఆపరేటెడ్ ఉంటాయి. సో, బ్యాటరీ అయిపోతే మళ్ళీ బ్యాటరీ అయితే మార్చుకోవాల్సి ఉంటది. బట్ బ్యాటరీ కూడా అంత ఎక్కువ కన్జ్యూమ్ చేయదు. ఎందుకంటే ఇది డోర్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఇది ఎలుగుతుంది. డోర్ క్లోజ్ అయినప్పుడు వెలగదనమాట. సో, అలా బ్యాటరీ సేవ్ అవుతది. బట్ స్టిల్ బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి కొంచెం టెన్షన్ అయితే ఉంటది. ఇది 4 పీసెస్ ఏమో రూ. 366 చూపిస్తుంది అమెజాన్‌లో. ఇప్పుడు వీడియో చేస్తున్న టైంలో ప్రైస్ అయితే చెప్తున్నానండి. సో, ఇప్పుడు నేను చెప్తున్న ప్రొడక్ట్స్ అన్నిటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్‌లో మీరు వెళ్లి చెక్ చేయొచ్చు. సీరియల్ నంబర్ వైస్ ఉంటది. సో, మనం ఏ ప్రొడక్ట్ చెప్తున్నామో అదే సీరియల్ నంబర్‌తో మనకి లింక్స్ కూడా మీకు ఉంటాయన్నమాట. ఆ లింక్ యూజ్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. సో, ఇది ఒక మంచి యూజ్‌ఫుల్ యాక్సెసరీయే. ఎస్పెషల్లీ నైట్ టైమ్ జర్నీస్ చేస్తున్నారు. హైవేస్‌లో అక్కడక్కడ ఆపుతూ ఉంటారు. సో, దీనికి ఆల్టర్‌నేటివ్‌గా బ్యాటరీస్‌తో మాకు ఎందుకులే అనుకుంటే గనక యాక్చువల్‌గా స్టిక్కర్ వస్తుంది. ఒక టేప్ ఇది రిఫ్లెక్టివ్ టేప్ వస్తుంది. విత్ 3M స్టిక్కర్ అనమాట. 3M వాళ్ళది. సో, ఓవరాల్‌గా దీని క్వాలిటీ కూడా బావుంది. అండ్ ఆల్సో విజిబిలిటీ కూడా చాలా బావుందనమాట. మనం చూస్తున్నాం గదా! సో, ఇట్స్ వెరీ గుడ్ విజిబుల్. సో, మనకి కాపోతే కొంచెం కార్ యొక్క లుక్స్ కొంచెం అటు ఇటు అవుతాయి. సో, ఆ లుక్స్ ఎక్కువ మారకూడదు. కారు డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంటే కొంచెం లైట్‌గా ఎక్కడో దగ్గర లైట్‌గా మీరు పెట్టొచ్చనమాట. సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! మీకు డిజైన్ ఎలా ఉందనేది. దాన్ని బట్టి యూజ్ చేయొచ్చు. ఇది కూడా బావుంది. ఇది ఓన్లీ రూ. 152కి 4 ఫీట్ టేప్ దొరుకుతుంది. 4 ఫీట్ లెంత్ 2 ఇంచెస్ అని చెప్తున్నారు. సో, ఇట్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్ అండి. అండ్ మన లిస్ట్‌లో థర్డ్ యాక్సెసరీ వచ్చేసి మీరు ఎవరైనా సరే కారు కొన్నారు. వైట్ కలర్ ఇంటీరియర్స్ ఉన్నాయి. లైట్ ఇంటీరియర్స్
అండ్ లెదర్ సీట్స్ లాంటివున్నాయి. వాటిని మెయింటైన్ చేయాలనుకోవచ్చు. ఎందుకంటే ఈ వైట్ కలర్ బేగా మాసిపోతుంటాయి. అండ్ ఎక్కువ మాసిపోతే వైట్ కలర్ బాగోదు చూడడానికి. సో, దీన్ని మెయింటైన్ చేయడానికి ఒక ఆర్మర్ ఆల్ వైప్స్ ఇదొక బ్రాండ్ నుండి కొంచెం మంచి రెప్యూటెడ్ కంపెనీయే. సో, వీళ్ళవి కండిషనింగ్ వైప్స్ వస్తున్నాయి. సో, లెదర్‌ని బాగా షైన్ చేయగలిగేవి. లెదర్‌కి డస్ట్ వదిలించి తర్వాత షైన్ చేయగలుగుతున్నాయన్నమాట. సో, ఇవి బాగున్నాయి. అండ్ ఇది కొంచెం రూ. 500లో దొరకట్లేదు. రూ. 500 కన్నా కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే అవుతుంది. రూ. 630 అయితే అవుతుంది. సో, అమెజాన్‌లో దొరుకుతున్నాయి. సో, అమెజాన్‌లోకెళ్ళి మీరు ట్రై చేయొచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అండ్ ఫోర్త్ యాక్సెసరీ వచ్చేసి ఇదేంటి ప్లాస్టిక్ బాటిల్‌లా ఉంది విచిత్రంగా అని చూస్తున్నారా? ఇది ప్లాస్టిక్ బాటిల్ కాదండి. పేయింగ్ బాటిల్. అవును. పేయింగ్ అంటే టాయిలెట్ పోసుకునేది. ఇది ఎందుకు అవసరమా అని అనుకుంటే చాలా సందర్భాల్లో మనం ఎక్కడికో ట్రావెల్ చేస్తూ ఉంటాం. అప్పుడు మనతో ఉండే ఎల్డర్స్ కొంతమందికి వాళ్ళు ఆపుకోలేకపోవచ్చు. అండ్ మనకి దగ్గరలో టాయిలెట్స్ దొరకకపోవచ్చు. అండ్ చిన్నపిల్లలు అసలు కంట్రోల్ చేసుకోలేరు. సో, చిన్నపిల్లల విషయంలో కూడా ప్రాబ్లమ్ అవుతది. అండ్ ఎస్పెషల్లీ లేడీస్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు టాయిలెట్స్ అవి దొరకవు. అసలు జెంట్స్ అంటే కనీసం ఎక్కడో దగ్గర ఏదో ట్రై చేస్తాం గానీ, లేడీస్‌కైతే ఆ ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి అంటే ఇది ఒక ఎమర్జెన్సీ లాగా అనుకోండి. అంటే ఇది అస్తమానం వాడమని కాదు. బట్ అత్యవసర పరిస్థితి వస్తే ఇది బాగా యూజ్ అవ్వచ్చు. పిల్లలు కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎల్డర్లీ పీపుల్ కొంచెం పేషెంట్స్ గానీ, లేకపోతే డయాబెటిక్ ఉన్నోళ్ళు ఇలాంటోళ్ళకి ఎక్కువుంటది. సో, ఇది ఒక ఎమర్జెన్సీగా యూజ్ అవుద్దనమాట. టాయిలెట్ లాగా. సో, ఇది రూ. 400 అయితే కాస్ట్ ఉంది. ఇది కూడా ఒక మంచి యాక్సెసరీ అని నాకు అనిపించింది. యూజ్‌ఫుల్ యాక్సెసరీ. అండ్ ఫిఫ్త్ యాక్సెసరీ వచ్చేసి మీరు లాంగ్ జర్నీస్‌కి వెళ్ళినప్పుడు సో, మీ పిల్లలు చెప్పే ఒకటే ఒక మాట ఉంటదండి ఎప్పుడు కూడా. బోర్ కొడుతుంది. డాడీ బోర్ కొడుతుంది. మమ్మీ బోర్ కొడుతుంది అంటూ ఉంటారు. సో, బోర్ కొడతది. సో, వాళ్ళకి ఫోన్‌లవి ఇస్తాము. కానీ ఫోన్ అది కంటిన్యూయస్‌గా పట్టుకొని చూడాలంటే చాలా ఇరిటేటింగ్‌గా ఉంటది. అండ్ అలాగా అంటే బాడీ పోస్చర్ అది కరెక్ట్‌గా ఉండదు. ఈవెన్ పిల్లలవ్వచ్చు, లేకపోతే మీ వైఫ్ అవ్వచ్చు, వాళ్ళు చూడాలనుకుంటే ప్రాబ్లమ్ ఉంటది. అదే మనము ఈ ఫోన్‌ని ఎక్కడన్నా పెట్టి హ్యాండ్స్ ఫ్రీ చేయగలిగితే బావుంటది కదా! సో, దీనికేంటంటే రేర్ సీట్ మౌంట్ అంటే మన ఫ్రంట్ సీట్స్ ఉంటాయి కదా! ఫ్రంట్ సీట్ మౌంట్ మీద హెడ్ రెస్ట్ ఉంటది కదా! అక్కడ మనం మౌంట్ చేయడానికి ఒక హోల్డర్ వస్తుందనమాట. టాబ్లెట్ హోల్డరు. ఆ హోల్డర్ పెట్టేసి దానికి మనం ఫోన్ గానీ, టాబ్లెట్ గానీ తగిలించుకోవచ్చు. సో, ఇది బావుంది. ఇందులో 2 రకాల క్వాలిటీస్ ఉన్నాయి. ఒక బేస్ క్వాలిటీ అయితే రూ. 399కి వస్తుంది. ఇంకొంచెం ఎక్స్‌ట్రా కావాలంటే 799 పెట్టొచ్చు. సో, ఇవి కూడా బానే ఉన్నాయి. అండ్ దీని పొజిషన్ కూడా మీరు అటు ఇటు పెట్టుకోవచ్చనమాట. ఓవరాల్‌గా క్వాలిటీ ఫీడ్‌బ్యాక్ అయితే బావుంది. చెక్ చేయొచ్చు. అండ్ సిక్స్త్ యాక్సెసరీ వచ్చేసి దాని గురించి సిక్స్త్ యాక్సెసరీ గురించి చెప్పాలనుకుంటే, శ్రీమతి అంటే ప్రేమ ఉన్నారు. ఈ యాక్సెసరీని అస్సలు కాదనలేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి సైడ్ ప్యాసింజర్ సీట్‌లో మనకి డ్రైవర్ పక్కన ఉండే సీట్‌లో సాధారణంగా సన్‌వైజర్ మనం ఓపెన్ చేస్తే చిన్న మిర్రర్ ఉంటది. అంటే కంపెనీ వాడు ఇచ్చే మిర్రర్ కొంచెం చిన్న సైజు ఉంటది. అలా కాకుండా కొంచెం పెద్ద మిర్రర్ ఇస్తే గనక డెఫినెట్‌లీ మీ వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఈ యాక్సెసరీ అలాంటిదనమాట. ఒక పెద్ద మిర్రర్ పెద్ద మిర్రర్ దాంతో పాటు ఒక ఎల్ఈడీ లైట్ ఇస్తున్నాడు. సో, బ్యాటరీ ఆపరేటెడే. బ్యాటరీ ఆపరేటెడ్ ఛార్జింగ్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇది ఛార్జింగే బ్యాటరీ ఆపరేటెడ్ కాదు సారీ. ఛార్జ్ పెట్టుకొని మనం వాడుకోవచ్చు. సో, ఈ ఎల్ఈడీ లైట్‌తో పాటు ఉండడం వల్ల లైటింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి రాత్రైనా ఏ టైం అయినా సరే కొంచెం ఫేస్ అది క్లియర్‌గా కనిపిస్తది. కాబట్టి లైట్‌గా మేకప్ అది చేసుకోవాలన్నా, లేకపోతే మీరు ఎక్కడికైనా పార్టీస్‌కెళ్తున్నారు, లేకపోతే ఎక్కడికైనా దూరం ఎక్కడికైనా ఎళ్తున్నారు. లాంగ్ జర్నీ చేసి ఎక్కడికైనా ఎళ్తున్నారు. అలాంటి దగ్గర కూడా కొంచెం ఫేస్ అది సరి చేసుకోవాలన్నా కూడా యూజ్ అవుద్ది. సో, ఈ యాక్సెసరీ కాస్ట్ వచ్చేసి రూ. 472 అండి. సో, ఇది కూడా అమెజాన్‌లో దొరుకుతుంది. సో, దీని లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అండ్ నేను చాలా యాక్సెసరీస్ గురించి చెప్తూ వెళ్తున్నాను. అండ్ మీరు ఎలాంటి యాక్సెసరీస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే గనక మన కార్ మామ డీల్స్ ఛానల్ ఉందండి. సో, డీల్స్ ఛానల్‌లో వాట్సాప్ ఛానల్. అందులో మీరు జాయిన్ అయితే గనక కార్ యాక్సెసరీస్ పైన డీల్స్‌లో ఉన్న వాటిని మీకు రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాము. అవైతే మీరు చూసి కొనుక్కోవచ్చు. సెవెంత్ యాక్సెసరీ వచ్చేసి ఫాస్ట్ ఛార్జర్. కొన్ని కార్స్‌లో ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అంతగా దొరకట్లేదు. కొంచెం స్లోగా ఉంటుంది. సో, దానికి ఏంటి బెనిఫిట్ అంటే దానికి ఆల్టర్‌నేటివ్ ఏంటని చూస్తే గనక జస్ట్ మీరు రూ. 455 ఖర్చు పెడితే మీకు ఈ పోర్ట్రానిక్స్ వాళ్ళది
80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వస్తుంది. సో 80 వాట్ అని చెప్తున్నారు. కానీ 80 వాట్ అంత ఫాస్ట్ అయితే ఛార్జ్ అవ్వదు. ఎందుకంటే మన ఫోన్ కూడా సపోర్ట్ చేయాలి. అండ్ ఓవరాల్‌గా 80 వాట్ కాదు 40 వాట్ ఛార్జ్ చేసినా కెపాసిటీ ఛార్జ్ చేసినా కూడా హ్యాపీనే. అండ్ యాహ్! ఇది 40 వాట్ కెపాసిటీ దగ్గరైతే ఛార్జ్ చేస్తుంది. కొంచెం లైక్ ఫీడ్‌బ్యాక్ ఈస్ గుడ్. ఓవరాల్‌గా ఛార్జింగ్ అయితే ఇది బానే ఉంది. సో ఇది డెఫినెట్‌లీ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చండి. అండ్ మీ కార్‌లో ఒకవేళ బ్లూటూత్ లేదు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లేదు అనుకుంటే గనక నెక్స్ట్ యాక్సెసరీ పనికొస్తది. ఇది 2 ఇన్ 1 అని చెప్పుకోవచ్చు. పోర్ట్రానిక్స్ వాళ్ళ ఆటో 10 ప్లస్ అనే గ్యాడ్జెట్. సో ఇది మీకు బ్లూటూత్ లేదనుకోండి కనెక్టివిటీ, మీ ఫోన్ నుంచి మీ స్పీకర్ సిస్టమ్‌కి బ్లూటూత్ కనెక్ట్ చేస్తది. దాంతో పాటు ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇస్తాం. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఒకటి 30 వాట్ ఇస్తున్నాడు. ఇవ్వడం వల్ల ఇది కూడా ఒక మంచి యాక్సెసరీ అని చెప్పుకోవచ్చు. ఎవరి దగ్గర అయితే బ్లూటూత్ లేదు ప్లస్ ఛార్జింగ్ రెండిటికి యూజ్ అవుతది. కాకపోతే దీని కాస్ట్ వచ్చేసి ₹500లో దొరకదండి. ₹985 అయితే పెట్టాల్సొస్తది. బట్ ఇట్ ఈస్ స్టిల్ వర్త్ ఇట్ అనమాట. అండ్ మన లిస్ట్‌లో నైన్త్ యాక్సెసరీ వచ్చేసి ఇది ₹300కి దొరుకుతదండి. కానీ ఇది ఈ యాక్సెసరీ వల్ల మీ కార్‌కి ఒక ప్రీమియం లుక్ వస్తది. అండ్ మీకు సీట్ బెల్ట్ వేసుకోవాలనే కోరికనైతే ఇది కలిగిస్తది. ఇదేంటంటే కార్ సీట్ బెల్ట్ షోల్డర్ కుషన్ అనమాట. సో, కొంచెం సీట్ బెల్ట్ వేసుకున్నా ఇబ్బందిగా ఉండదు. ఎస్పెషల్లీ లేడీస్‌కి వాళ్ళు సారీ మీద గట్టా సీట్ బెల్ట్ ఏసుకుంటే కొంచెం దాన్ని డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఉంటది. కానీ ఇది కొంచెం సాఫ్ట్‌గా ఉండి బావుంటది. అండ్ ఏసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. అండ్ లుక్ కూడా కొంచెం కార్ లుక్ ప్రీమియంగా పట్టుకొస్తది. సో, ఇది 2 పీసెస్ మీకు ₹292కి వస్తుందండి. ఫొవెరా వాళ్ళది సీట్ బెల్ట్ కుషన్ బావుంటుందిది. ఇది మీరు చెక్ చేయొచ్చు. అండ్ 10థ్ యాక్సెసరీ మన లిస్ట్‌లో ₹200 ఇది. కానీ ఇది మీ డాష్‌బోర్డ్‌ని, తర్వాత మీ టచ్ స్క్రీన్‌ని, తర్వాత టచ్ కంట్రోల్స్ అన్నిటిని కూడా స్క్రాచ్ ఫ్రీగా డస్టింగ్ చేయడానికి యూజ్ అవుద్దనమాట. సో, ఈ యాక్సెసరీ మీరు కొనుక్కోవచ్చు. కార్ క్లీనింగ్ బ్రష్ 2 బ్రషెస్ దొరుకుతున్నాయి. సో, ఇవి సాఫ్ట్‌గా ఉంటాయి. జస్ట్ డస్ట్‌ని క్లీన్ చేయడానికైతే యూజ్ అవుతది. ఇదైతే చాలా బావుంది. అండ్ మన లిస్ట్‌లో 11థ్ యాక్సెసరీ 10 కదా! 11థ్ బోనస్ యాక్సెసరీ అనుకోండి. కార్ మ్యాగ్నెటిక్ ఫోన్ హోల్డర్ అండి. సో, ఇది బ్లాక్ స్టార్ వాళ్ళది బ్లాక్ స్టార్ నానో మ్యాగ్ అనే ఒక ప్రొడక్ట్ ఉన్నది. సో, ఇది ఓవరాల్‌గా క్వాలిటీ అయితే బావుంది. ₹379కి దొరుకుతుంది. సో, ఎక్కడైనా స్టిక్ చేయొచ్చు. స్టిక్ చేసి మీరు మీ ఫోన్‌కి మ్యాగ్నెటిక్‌గా మీరు అతికించుకోవచ్చనమాట. మ్యాగ్నెటిక్ ఫోన్ హోల్డర్. అండ్ ఇది దీనికన్నా కొంచెం బెటర్ క్వాలిటీదైతే నేను తీసుకున్నాను. నాకు అవసరం గాబట్టి. సో, ఇది ఆల్మోస్ట్ నేను తీసుకుందైతే కొంచెం కాస్ట్ ఎక్కువుంటది. ₹780 వరకు ఉంటదనమాట. ₹780 వరకు ఉంది. ఇది నేను చూపిస్తుంది ఇప్పుడు. నేను ప్రస్తుతానికి కార్‌లో పెట్టలేదు. కార్ సర్వీసింగ్‌కి వెళ్ళింది. సో, తీసి ఉంచాననమాట. ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉందనమాట. దీని మ్యాగ్నెటిక్ పవర్ అనేది. సో, ఇది నాకు నచ్చింది. బట్ కాస్ట్ అయితే ఎక్కువ. బట్ తక్కువ కాస్ట్‌లో చూసుకుంటే బ్లాక్ స్టార్ నానో మ్యాగ్ కూడా బానే ఉంటది. ₹379 మనం అనుకున్న బడ్జెట్‌లో అయితే ఉంటదనమాట. సో, ఇవండి 11 కార్ యాక్సెసరీస్. సో, ఈ కార్ యాక్సెసరీస్ మొత్తం మీకు నచ్చాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మీరిప్పుడు చూసిన యాక్సెసరీస్‌లో మీరు ఇందులో ఎన్ని కొత్త యాక్సెసరీస్ చూసారు? లైక్ ఏ యాక్సెసరీ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో. సో, కార్ యాక్సెసరీస్ గురించి చూస్తున్నారంటే మీరు కొత్త కార్ కొనుంటే గనక రీసెంట్‌గా ఇదొక వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చండి. న్యూ కార్ కొన్న ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యే యాక్సెసరీస్ గురించయితే నేను వీడియో చేశాను. ఇంకొక వీడియో వచ్చేసి ఒకవేళ మీరు కార్ బయట పార్క్ చేస్తున్నారనుకోండి, మీ కార్‌ని సన్ నుంచి, ర్యాట్స్ నుంచి, తర్వాత దొంగల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది. సో, దానికోసం ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు.